ఇప్పుడు మన తోటలో ఉన్న మామిడి చెట్లుకి, ఫలాల చెట్లుకి అవి ఫలించటానికి ఫస్ట్ చేసే పని ఏమిటి? ముందు గ్రౌండ్ని ఏం చేస్తాం? రెడీ చేయాలి. తర్వాత గ్రౌండ్లో ఏం చేయాలి? ఆ విత్తనాన్ని నాటాలి. నాటిన తర్వాత ఏం చేయాలి? దానికి కావలసిన నీరు పోయాలి. నీరు పోసిన తర్వాత ఏం చేయాలి? దానికి కావలసినటువంటి మొక్క బయటకు వచ్చిన తర్వాత జంతువులు మేసేయకుండా దానికి కావలసిన భద్రతను దానికి ఇవ్వాలి. భద్రతను ఇచ్చిన తర్వాత దానికి కావలసినటువంటి ఫెర్టిలైజర్ ఏదైతే ఎరువు దానికి కావాలో అది చక్కగా ఎదగడానికి దానికి ఏం చేయాలి? ఎరువుని ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంది? అది ఫలిస్తుంది. దున్నబట్టం అంటే ఏంటో తెలుసా? నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరైనా ఆయన వరి పండిస్తాడా, లేకపోతే సోళ్ళు పండిస్తాడా, సజ్జలు పండిస్తాడు, గోధులు పండిస్తాడా? ఆత్మలు పండిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? గోధుమలు పండించడు, ఆయన వరి పండించడు. ఆయన ఏం చేస్తాడు? ద్రాక్షాలు పండించడు, ఆయన ఆత్మలు పండిస్తాడు. వ్యవసాయదారుడు ఉన్నాడు, ఆయన ఈ మొక్కలను ఆయన పెంచుతున్నాడు. అయితే పెరగాలంటే వీటికి కావాల్సింది ఏంటంటే గ్రౌండ్. చెప్పండి, ఏంటి మీ గ్రౌండ్? ఏంటి? మీ గ్రౌండ్ కరెక్టేనా? మీది సాలిడ్ గ్రౌండేనా? గ్రౌండ్ మీన్స్ మీ యొక్క నిర్ణయం, మీ హృదయంలో మీరు తీసుకున్న ఒక సాలిడ్ డెసిషన్. ఏంటిది అది? ప్రభువైన యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఈయనొక్కడే నా రక్షకుడు, ఈయన తప్ప వేరొక రక్షకుడు నాకు లేడు, ఈయన ద్వారానే నాకు పాపక్షమాపణ, ఈయన ద్వారానే నాకు పునరుద్ధానం, ఈయన ద్వారానే నరకం నుంచి తప్పించబడతాను, ఈయన ద్వారానే పరలోక రాజ్యానికి నేను వెళ్తాను. దట్ ఈజ్ యువర్ గ్రౌండ్. ఈ గ్రౌండ్లో సవిటి భూములు ఉన్నాయి. ఈ గ్రౌండ్లో ఏమున్నాయి? సవిటి భూములు ఉన్నాయి, ఎర్ర భూములు ఉన్నాయి, రాగిడి భూములు ఉన్నాయి, రాళ్ల భూములు ఉన్నాయి, ఇసుక భూములు ఉన్నాయి, రకరకాల భూములు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది చూసారా? ఇది మంచి ఫర్టైల్ ల్యాండ్. ఇది ఈ అవగాహన. ఇందులో యేసు ప్రభువు దేవుడే, ఇంకా ఆ సహాయం ఈ సహాయం చేసే వీళ్ళు కూడా మన దేవుడు. యేసు ప్రభు ఒక్కడే కాదు, ఇంకా సహాయకులు కూడా మనకి ఉన్నారు అనే గ్రౌండ్ ఉంటుంది చూడది. అది సవిటి భూమి. అది ఏ భూమి? అది దాంట్లో పంటలు పండవు, దానిలో పంట రాదు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఈ నామముని మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ కలుగొద్దు అని బైబిల్ చెప్పింది. నువ్వు కూడా అదే నమ్మాలి. బైబిల్ చెప్పింది కరెక్ట్ కాబట్టి చెప్పింది. నువ్వు దాన్ని నమ్మితే ఖచ్చితంగా దాన్నే నమ్మాలి. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. ఏ గ్రౌండ్లో ఫలిస్తారు? మొదట నీ గ్రౌండ్ అంటే నీ విశ్వాసం కరెక్ట్గా ఉండాలి, నీ అవగాహన కరెక్ట్గా ఉండాలి, నువ్వు నమ్మిన సత్యం కరెక్ట్గా ఉండాలి, నువ్వు ఏమి ప్రాక్టీస్ చేస్తున్నావో అది కరెక్ట్గా ఉండాలి. దాన్ని బట్టి ఫలం వస్తుంది. నీ గ్రౌండ్ సరైనది కాకపోతే రాళ్ల భూమి అయితే పంట రాదు. చూసుకోండి, మీరు మీ విశ్వాసపు స్ట్రక్చర్ని ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది దున్నబడ్డం. ఈ భూమి దున్నబడాలంటే ఆ రాయి పగలాలి, ఆ మట్టి పెళ్ళ పగిలిపోవాలి. నేను అట్లాగే ఉంటా అంటే కుదరదు. అందుట్లోంచి మొక్క బయటకు రావాలంటే నువ్వు మెత్తగా మారాలి. ప్రభువుకి కావలసినటువంటి విధంగా నీ మనసు మారాలి, నీ అంతరంగం మారాలి, నీ ఆలోచనలు మారాలి. నేను ఇట్లాగే ఉంటాను, నేను చర్చికి వెళ్ళను, ఇట్లా కూర్చుంటాను, నేను ఫలించవు, మోడుబారిపోతావు. ఆ భూమిని ఎవ్వడు మొహం కూడా చూడ్డు. ప్రభువు చెప్పిన మాటను బట్టి జీవితాన్ని మార్చుకోవటం అంటే దున్నబడ్డం. ప్రభువిచ్చిన సలహాను బట్టి మనసును మార్చుకోవడం అంటే ఏం చేయటం? దున్నబడ్డం.
ఏ చెట్టు ఫలిస్తుందంటే సరైనటువంటి దున్నబడిన స్థలంలో నాటబడిన చెట్టు మాత్రమే ఫలిస్తుంది. చెప్పండి, మీరు దేవుని మాటకు స్పందించేవాళ్ళ, దేవుని మాటను మీరు తిరస్కరించేవాళ్ళ? తిరస్కరించే వాళ్ళకి అసలు ముందు సీడే ఉండదు. ఈ ఫలాలు గిలాలు పక్కన పెట్టండి. అసలు మీరు ఫలించడానికి ఇష్టపడిన వాళ్ళైతే, లార్డ్ బ్రేక్ మీ, ఐఎమ్ రెడీ. కన్స్ట్రక్ట్ మీ, టీచ్ మీ, చేంజ్ మీ, నన్ను మార్చయ్యా, నీ కోసం జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నా. దిస్ ఇస్ ప్రిపేర్డ్ గ్రౌండ్. ద సీడ్ ఈస్ ద వర్డ్. ఆ విత్తనం ఏంటి? దేవుని వాక్యం. ఆ వాక్యం పెట్టిన తర్వాత వాట్ ఈస్ ద వాటర్? నీళ్ళేమిటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతో, వాక్యముతో, పరిశుద్ధాత్మ భద్రతతో నువ్వేమవ్వాలి? ఆ చెట్టు చక్కగా ఎదగాలి. వాట్ ఈస్ యువర్ ప్రొటెక్షన్? నీ కంచేంటి? దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు, దేవుడు అనుగ్రహించిన దేవదూతలు, దేవుడు అనుగ్రహించిన బ్లడ్, రక్తం, దేవుడు అనుగ్రహించినటువంటి సెక్యూరిటీ, నీ భద్రత. ఈ ప్రాసెస్లు ఎవరిలో అయితే మినిమం ప్రాసెస్ దిస్ ఇస్. ఈ మినిమం ప్రాసెస్ ఎవరిలో జరుగుతుందో ఇలాంటి వాతావరణంలోనే చెట్టు పెరగడానికి అవకాశం ఉంది. ఇలాంటి అవగాహనలోనే విశ్వాసి ఎదగడానికి, ఫలించడానికి అవకాశం ఉంది.